తెలుసుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్స్లో మనకి హాఫ్ మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు అనేది చూద్దాం. ముందుగా మనం ఈ కెమికల్ బాండ్ జరగడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే మనకి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఇవన్నీ కూడా ఆటమ్స్ అన్నీ కూడా కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అవి అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు అందుకే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అండ్ వ్యాలెన్సీ కూడా ఇచ్చాను నేను. ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ వచ్చినట్లయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1 ఉంది, ఫస్ట్ గ్రూపు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1 వ్యాలెన్సీ 1. అలాగే సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2 వ్యాలెన్సీ 2. 13th గ్రూప్కి వచ్చేసరికి మనకి 13th వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 3 వ్యాలెన్సీ 3. 14th గ్రూప్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 అండ్ వ్యాలెన్సీ ఈజ్ 4. Whereas for 15th group ki number of valency electrons 5 and valency 3. 16th group valency electrons 2 and valency electrons are 6 and valency is 2. And for 17th group number of valency electrons are 7 and valency is 1. For 18th group 8 are valency electrons and valency is 0. మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీతో పాటుగా మనకి 18th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ కూడా తెలిసినట్లయితే మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మనం ఈజీగా రాయడానికి వీలవుతుంది. మనం అలాగే కాపర్ కానీ క్రోమియం కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు ఎక్సెప్షన్స్ వచ్చాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సరే మనకి గ్రూప్ నెంబరు దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ చూసాం. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాలెన్సీ 1 ఉంది అంటే దానికి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి, ఒకటే ఉంది, ఇంకా దానికి 8 కావాలంటే 7 కావాలి. కాబట్టి ఇట్ వాంట్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. సో ఇట్ విల్ బికమ్ +1 అయాన్. ప్లస్ అంటే యూని పాజిటివ్ చార్జ్ క్యాటయాన్గా మారుతుంది. అంటే సోడియం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, Na+K+ ఈ విధంగా మారుతాయి అన్నమాట. అలాగే సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి మనకి వ్యాలెన్సీ 2 ఉంది, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. సో it will tend to lose 2 electrons, so it will become doubly positive ion, that is cation, Mg+2 Ca+2 అలా మారడానికి ట్రై చేస్తాయి. ఇక థర్డ్ గ్రూప్ వచ్చేసరికి 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ are needed to get the octet configuration. So it will tend to lose 3 electrons, so it will become +3 Al+3 likewise. ఇక 14th గ్రూప్ వచ్చేసరికి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అండ్ వ్యాలెన్సీ ఈజ్ 4. ఇట్ హ్యాస్ టు గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ ఇట్ హ్యాస్ టు లూజ్ 4 ఎలక్ట్రాన్స్ టు గెట్ ద ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గ్రూప్లో సపోజ్ ఇక్కడ ఉన్నది 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే ఈ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ స్ట్రక్చర్కి ఇది వస్తుంది. 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. కాబట్టి ఏదైనా సరే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ స్ట్రక్చర్ పొందడానికి వీలు అంటే ఇట్ కెన్ గెయిన్ ఆర్ ఇట్ కెన్ లూజ్. అంటే పాజిటివ్ అయాన్ అవ్వడానికైనా నెగిటివ్ అయాన్ అవ్వడానికైనా పాసిబిలిటీ ఉంది. వేరాస్ ఫర్ 15th group 5 valency electrons are there, 3 valency. That means this is the 15th group. 3 electrons are needed to get the octet configuration, so they will tend to gain 3 electrons to get the nearest inert gas structure. So they will become -3, so I kept as -3. For 16th group 2 electrons are needed, -2.
17th group 1 electron is needed, that is -1. They tend to become -1. And 18th group, they won't take part in chemical bonding, that is 0. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ని ప్రపోజ్ చేసింది ఎవరు? కోసెల్. ఇక్కడ మనకి వాట్ ఈజ్ అయానిక్ బాండ్? మనకి అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. టోటల్గా ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ కోల్పోతుంది, అంటే పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. This is the first step. And the second atom will gain the electron and it will become minus ion, formation of anion. This is the second step. And due to the Coulombic forces of attraction, they will become a molecule, that is Na plus and Cl minus, that is the third step. Examples of ionic compounds MgCl2, Na2OL, Cl3, ఇవన్నీ కూడా మనకి AlCl3, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఎగ్జాంపుల్స్ అవుతాయి అయానిక్ కాంపౌండ్స్కి. ఒక రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరగడానికి పాసిబిలిటీ ఉంది అంటే ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ యాటమ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.9 అయినప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ కోవలెంట్ బాండ్కి వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ కోవలెంట్ బాండ్ని ప్రపోజ్ చేసింది కోసెల్. మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అంటే ఏం చేస్తారంటే అవుటర్ మోస్ట్లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని ఈ సింబల్ని ఏమో మనకి ఏ యాటమ్ అయితే యాటమ్ యొక్క సింబల్ని కెర్నల్గా తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రోజన్ ఇది కెర్నల్. ఆ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1s2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ చూపించారు చుట్టూ. అలాగే క్రిప్టాన్ KR అని రాశారు. 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో ఉన్నాయి కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ని చూపించారు. ఆ విధంగా ఒక యాటమ్కి దాని సింబల్ని కెర్నల్గా చూసుకొని దాని చుట్టూ ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ డాట్స్తో కానీ ఇంటూస్తో కానీ చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ నుంచి బట్టి మనకేం తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలుస్తుంది. కాబట్టి వ్యాలెన్సీ అంత ఉంటుంది కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సపోజ్ అది ఫస్ట్ గ్రూప్ ఉందనుకో, కంపల్సరీగా అది పాజిటివ్ అయాన్గా ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది, కంపల్సరీ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇలా మనం కొన్ని చెప్పగలుగుతాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి, ఫ్లోరిన్లో 7 ఉన్నాయి, ఇక్కడ ఫ్లోరిన్లో 7 ఉన్నాయి. మీరు ఇలా కనుక చూసుకున్నట్లయితే ఫ్లోరిన్లో 8 ఉన్నాయి. అంటే ఒక బాండ్ పెయిర్ని ఇవి షేర్ చేసుకున్నాయి. చూడండి, ఈ ఫ్లోరిన్కి చూసినా 8 ఉన్నాయి, ఈ ఫ్లోరిన్కి చూసినా 8 ఉన్నాయి. ఈ కోవలెంట్ బాండ్ని ఈ సింబల్తో చూపించారు. ఇక్కడ ఆక్సిజన్ చూస్తే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. ఇవి 2 పెయిర్స్ని షేర్ చేసుకున్నాయి. అంటే అందుకే డబల్ బాండ్ అన్నాం మనం. అంటే ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ మోర్ దాన్ 1 కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్. దోస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్ బాండ్స్. 2 అయినా 3 కానీ, 3 అయితే ట్రిపుల్ బాండ్ అంట. అంటే ఇక్కడ ఏమైంది? ఈ ఆక్సిజన్కి చూసుకున్నా మనకి 8 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8. ఈ ఆక్సిజన్కి చూసుకున్న 8 వచ్చాయి. ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. టు అటైన్ ద ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ బాండింగ్. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? ABC ఆర్ 3 ఎలిమెంట్స్ విత్ ద అటామిక్ నెంబర్ 6, 11, 17 respectively. Which of these cannot form ionic bond? Why? Which of these cannot form covalent bond? Which of these can form ionic as well as covalent bonds అని అడిగారు. ఇప్పుడు ఏ యొక్క అటామిక్ నెంబరు మనకేమని ఇచ్చారంటే 6 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. 1s2, 2s2, 2p2. అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఇట్ విల్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ విల్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్. అలాగే B
11 ఉంది మనకి. అంటే 1s2 2s2 2p6 3s1 outer most వచ్చేసరికి 3s1 అంటే 1 electron is there. Definitely it will lose 1 electron. And C is 17. 1s2 2s2 2p6 3s2 3p5. That is total 7 electrons. ఇది వాళ్ళు అడిగింది. ముందు మనం రాసుకున్నాము. అంటే ఏకి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చూసాము, బికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1, సికి 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫార్మ్ అయానిక్ బాండ్? అంటే అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.9 ఉండాలి. 4 ఎలక్ట్రాన్స్ని ఇది లూజ్ చేసుకోవాలి. ఏదైనా 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఏ అనేది, కాబట్టి ఏ అనేది కార్బన్ అనేది ఆన్సర్గా పెట్టాను. ఏ కార్బన్ కాబట్టి. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫార్మ్ కోవలెంట్ బాండ్? బి చూడండి, ఎలక్ట్రాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఇట్ డోంట్ వాంట్ టు షేర్ ద ఎలక్ట్రాన్, కాబట్టి బి ఆన్సర్గా పెట్టాను. B11 కాబట్టి సోడియం. విచ్ ఆఫ్ దీస్ కెన్ ఫార్మ్ అయానిక్ యాజ్ వెల్ యాజ్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే క్లోరిన్ పెట్టాను నేను. ఎందుకని, ఒక క్లోరిన్ మొత్తం మనకి 7 ఉంటే ఇంకో క్లోరిన్తో 7 కలిసి ఈ పెయిర్ని షేర్ చేసుకొని ఇది 8 ఎలక్ట్రాన్స్ అవుతుంది, ఇది 8 ఎలక్ట్రాన్స్ అవుతుంది. లేదా సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl- మారి సోడియం క్లోరైడ్ అవుతుంది. కాబట్టి మనకి బోత్ కోవలెంట్ అయానిక్ బాండ్స్ ఫామ్ చేసేవి ఎప్పుడు కూడా చాల్కోజన్స్ 17th గ్రూప్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. ఇక మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ కనుక చూసినట్లయితే మనం లైనస్ పౌలింగ్ అనేది ప్రిపేర్ చేయడం ఇక్కడ జరిగింది. మనం వ్యాలెన్స్ బాండ్ థియరీని కనుక చూసినట్లయితే మనకి మేజర్గా మనకి 3 పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఫస్ట్ పాయింట్, ఓవర్లాపింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఆర్బిటాల్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 2 ఎలక్ట్రాన్ పెయిర్ కనుక ఓవర్లాప్ అయినప్పుడు ఒకటి క్లాక్ వైజ్ అయితే ఒకటి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు హైడ్రోజన్లో చూడండి, 1s ఒక హైడ్రోజను యాక్చువల్గా ఇలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి క్లాక్ ఒకటి యాంటీ ఇట్లా మనకి వచ్చాయి. రెండోది మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ కనుక ఉంటే 2 ఆర్బిటాల్స్ వాటి మధ్య ఉన్న బాండ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా అంత బాగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్ ఓవర్లాపింగ్ చూడండి ఎంత బాగా ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎక్కువగా ఉంది. అలాగే ఎస్ఎస్కి కూడా దీని తర్వాత పర్వాలేదు, పీపీకి వచ్చేసరికి ఇలా మనకి ఓవర్లాపింగ్ అనేది జరిగింది. కాబట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎక్కువగా ఎస్ ఆర్బిటాల్ టు ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎస్పీ, తర్వాత పీపీ. ఒక్కొక్కసారి బిట్స్లో ఇలా ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ కూడా అడుగుతారు. అంటే ఎస్ఎస్ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీటన్నిటిలోకి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే బాండు ఒక ఆర్బిటాలు ఇంకొక ఆర్బిటాల్కి వచ్చేసరికి థర్డ్ పాయింట్, ఇలా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద గనక మనం ఇలా ఎండ్ ఆన్ ఎండ్ మనకి ఇలా ఓవర్లాప్ కనుక అయితే దాన్ని సిగ్మా బాండ్ అంటారు. అలా కాకుండా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ గనక ఈ విధంగా గనక అంటే ఒక ఆర్బిటాలు ఇంకొక ఆర్బిటాల్ని ఇలా జస్ట్ టచ్ అయింది, దాన్ని పై బాండ్ అంటారు. ఈ విధంగా ఎండ్ ఆన్ ఎండ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద ఏర్పడిన దాని సిగ్మా బాండ్. దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ వెన్ కంపేర్డ్ టు పై బాండ్.
ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే సింగిల్ బాండ్ ఏర్పడినప్పుడు అది సిగ్మా బాండ్. డబల్ బాండ్ అనుకోమ్మా, ఒకటి సిగ్మా ఉంటుంది, రెండోది పై ఉంటుంది. ట్రిపుల్ బాండ్ అయితే ఒకటి సిగ్మా ఉంటుంది, రెండు పై ఉంటాయి. అంటే రెండు యాటమ్స్ మధ్య ఏర్పడినప్పుడు, రెండు యాటమ్స్ మధ్య సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కనుక చూసినట్లయితే కంపల్సరీగా ఒకటి సిగ్మా ఉంటుంది, మిగిలినవి మనకి పై బాండ్స్ ఉంటాయి. ఇదే విషయాన్ని ఆక్సిజన్ మాలిక్యూల్లో చూస్తే చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ చూడండి, సిగ్మా బాండ్. ఈ ఆర్బిటాల్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ పై బాండ్, that is double bond, one sigma and one pi bond. And here also this is one sigma bond and this is one pi bond, and another pz orbital is there, no, this is another pi bond. మీరు గీయడం కష్టంగా ఉంది అంటే ఏమీ లేదమ్మా, మీరు ఏం చేస్తారంటే చక్కగా సింపుల్గా మీరు ఒక ట్రిపుల్ బాండ్ గీయాలనుకోండి, సపోజ్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకోండి, 2px సిగ్మా బాండ్ అయిపోయింది. 2py పై బాండ్ అయిపోయింది. 2pz ఇంకో పై బాండ్ అయిపోయింది. ఈ విధంగా గీయండి. అంటే ఇక్కడ మనకి ఒక సిగ్మా, ఒక పై, ఒక సిగ్మా 2π గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. ఈ కాన్సెప్ట్ మనం దాదాపుగా ఎగ్జామ్లో ఏదో రకంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? Phenomenon of intermixing of atomic orbitals of almost equal energy which are present in the outermost shells of the atom and redistribution into same number of orbitals but equal properties like energy and shape. అంటే మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు సపోజ్ బెరీలియం తీసుకుందాం. బెరీలియం అటామిక్ నెంబర్ 4 అంటే 1s2 2s2. ఎక్సైటెడ్ స్టేట్కి వచ్చేసరికి మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటే కదా, 2s1 2p1లోకి వెళ్ళింది. అంటే ఒకటి ఎస్ ఆర్బిటాల్లో ఉంది, ఒకటి పి ఆర్బిటాల్లో ఉంది. ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. పి ఆర్బిటాల్ వచ్చి డంబెల్ షేప్లో ఉంటుంది. ఈ రెండు కూడా ఆర్బిటాల్స్ ఇక్కడ అదే మాట అంటున్నారు, ఫినామినల్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయిపోయి ఒక ఎస్ ఒక పి కలిసి రెండు కలిసి రెండు ఎస్పి ఆర్బిటాల్స్ సేమ్ సైజ్ అండ్ సేమ్ ఎనర్జీ. ఇది ఒక ఎస్పి ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాలా అంటే కాదు, పి ఆర్బిటాలా అంటే కాదు, ఎస్పి ఆర్బిటాల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎస్పి ఆర్బిటాల్స్. ఇక్కడ రెండు ఆర్బిటాల్స్ కలిసాయి, వచ్చేనే కూడా మనకి రెండు ఆర్బిటాల్సే, కాకపోతే ఇది ఎస్, ఇది పి, ఇది ఎస్పి ఆర్బిటాల్, ఇది ఒక ఎస్పి ఆర్బిటాల్. హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ షేప్ కూడా. ఇక్కడ షేపు చేంజ్, ఇక్కడ ఎస్కి వేరు పీకి వేరు, కానీ ఇక్కడ అలా కాదు. అంటే ఈక్వల్ ఎనర్జీ ఈక్వల్ షేప్ ఉన్న ఈక్వల్ నెంబర్ కూడా ఎన్ని కలిసాయి అన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అందుకే మనం ఇక్కడ BeCl2 వేసినప్పుడు ఒక ఎస్పి ఆర్బిట్ ఇక్కడ మధ్యలో ఇలా పెడతాం చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బిఈ వేశాక ఇది ఎస్పి ఆర్బిటాల్, ఇక్కడ సిఎల్ అనేది పి ఆర్బిటాల్, సిగ్మా ఎస్పి ఆర్బిటాల్. అంటే ఈ ఆర్బిటాల్ ఏమో ఎస్పి ఆర్బిటాలు, ఇది ఆర్డినరీ ఆర్బిటాల్, ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ దిస్ ఈజ్ ద ఆర్డినరీ ఆర్బిటాల్. ఇది సిగ్మా కాబట్టి సిగ్మా ఎస్పిపి. అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా ఒకటి చూసాం చూడండి. దేర్ఫోర్ సిగ్మా ఎస్పిపి
These two are the ordinary orbitals and these two are the hybrid orbitals. కాబట్టి లీనియర్ స్ట్రక్చర్ 120 degrees ఉంటుంది. అలాగే బోరాన్ ట్రైఫ్లోరైడ్ చూద్దాం. బోరాన్ అంటే 5, దట్ ఈస్ 1s2 2s2 2p1. ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళేసరికి 2s1 2px1 2pz1 లేదా 2py1. అంటే ఒకే s ఆర్బిటాలు అంటే s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ కలిసి ఇంటర్మిక్సింగ్ వల్ల 3 మనకి sp ఒక s 2 pలు కాబట్టి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఈ 3 sp మనకి ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 3 కూడా sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ ఫ్లోరిన్ వచ్చేసరికి ఒక p orbital, ordinary orbital. This is the ordinary p orbital. This is the ordinary p orbital. Therefore sigma sp2p అంటాం అనమాట ఈ బాండ్ని మనం. sigma sp2p, sigma sp2 orbitals means this is the sp2 orbital, this is the sp2 and this is the sp2. ఈ ఫ్లోరిన్ అనేది ఆర్డినరీ ఆర్బిటల్. అందుకే ట్రైగోనల్ ప్లేనర్ ఉంటుంది స్ట్రక్చరు, 120 degrees ఉంటుంది. కాకపోతే బోరాన్లో మనకేమవుతుందంటే మనకి ఎలా ఇక్కడ 3 ఆర్బిటాల్స్ వచ్చాయి, అలాగే ఫ్లోరిన్లు 6 మనకి వస్తాయి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటాయి. కానీ మనకి 6 వస్తాయి చూడండి బోరాన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. మనకి 8 రావు. కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిసిట్ కాంపౌండ్ అని కూడా అంటారు, మాలిక్యూల్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ప్రజెంట్ ఇన్ BF3 sp2? ఇప్పుడే కదా మనం చూసాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ BF3? ట్రైగోనల్ ప్లేనార్. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ప్రజెంట్ ఇన్ BF3? 120 degrees. వై డూ BF3 కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిసిట్ కాంపౌండ్? ఎందుకని 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఇప్పుడే చూసాం, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ రాలేదు కాబట్టి. వాట్ ఈస్ ద ఓవర్లాప్ ప్రజెంట్ బోరాన్ అండ్ ఫ్లోరిన్? sp2, సిగ్మా sp2p. విచ్ ఎలిమెంట్ యాక్ట్ యాజ్ సెంట్రల్ ఆటమ్? సెంట్రల్ ఆటంలో ఏముంది? బోరాన్ ఉంది. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ బోరాన్ అండ్ ఫ్లోరిన్? ఫ్లోరిన్ ఈజ్ 1 అండ్ బోరాన్ ఈజ్ 3. BF3 ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ ఏదన్నా వచ్చినప్పుడు దాని వ్యాలెన్సీ తెలియలేదనుకోమ్మా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం తెలియదు కదా, అంటే ఫ్లోరిన్కి 1, బోరాన్కి 3, అలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి Y ఇచ్చారు. Y యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5 6 ఇచ్చారు. అంటే మీకు బ్లూ కలర్ డాట్స్ ఇంటూస్ లాగా కనిపిస్తున్నాయి. ఎక్స్కి 1 డాట్ ఉంది, ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది, హైడ్రోజన్కి 1 ఉంది. హౌ మెనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఇది ఒక లూయిస్ డాట్ స్ట్రక్చర్ లాగా చూడండి మీరు. హౌ మెనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ Y? 6. హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ X? X దగ్గర ఎన్ని ఉంది? ఒకటే కదా డాట్ 1. హౌ మెనీ కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై X? X ఒకటే కదా చూడండి, ఇక్కడ మనకి బాండ్ ఒకటే కదా ఉంది Xతో. అలాగే హౌ మెనీ కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై Y Xతో ఇక్కడ ఒకటి చేసింది, ఇక్కడ ఒకటి, అంటే 2. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ X? ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ చేసింది? ఒకటే కాబట్టి 1. Y దంతా 2 కోవలెంట్ బాండ్స్ కాబట్టి 2. సజెస్ట్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ X అండ్ Y. అంటే వ్యాలెన్సీస్ X హైడ్రోజన్, Y ఆక్సిజన్. ఏ మెథడ్ యూజ్ చేసాం ఈ మన రిప్రజెంట్ చేయడానికి? చుట్టూ కూడా మనం ఒక సింబల్ వేసి చుట్టూ ఇలా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేసి, దట్ ఈస్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ కదా, అదే మనం రాసాం. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? ఇనర్ట్ గ్యాసెస్ అంటే NH2 NP6 అండ్ ఎక్సెప్ట్ హీలియం. హీలియంకి 1s2 ఉంటుందని గుర్తుపెట్టుకున్నాం కదా ఆల్రెడీ. హూ ప్రపోజ్డ్ ద అయానిక్ బాండ్? అయానిక్ బాండ్ ఎవరు? కోసెలు. కోవలెంట్ బాండ్ అయితే లూయిస్ అవుతుంది. అండ్ యాంగ్స్ట్రామ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు
అంటే మనకి 10⁻⁻10 మీటర్స్ అన్న 0.1 నానో అంటే 10⁻⁹ 0.1 నానోమీటర్స్ అన్న 100 పీకోమీటర్స్ అన్న అన్నీ కూడా ఈక్వలే కాబట్టి మనకి డి ఆల్ ఆన్సర్ అవుతుంది. ఎలిమెంట్స్ విత్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఫామ్ క్యాటయాన్స్. అదే ఫస్ట్ గ్రూప్ మనం చూసాం కదా, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఇవన్నీ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ని మనం అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే దోస్ atoms which are having to lose the electrons, some tendency of losing the electrons. లూజ్ అవుతాయి అంటే క్యాటయాన్స్, పాజిటివ్ అయాన్స్. క్యాటయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. వాట్ ఈస్ ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్? ద టెండెన్సీ ఆఫ్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తే మైనస్ అయాన్స్, దట్ ఆర్ యానయాన్స్ అనమాట. కాబట్టి బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ ట్రూ. అలాగే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్న x1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. 1 యాంగ్స్ట్రామ్ మీటర్ 10 అంటే 10⁻⁸ సెంటీమీటర్స్. కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ అ లీనియర్ స్ట్రక్చర్. బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ ట్రూ. తర్వాత అన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏ క్లోరైడ్ ACl4. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను, ACl4 అని ఇచ్చారు. క్లోరిన్కి అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? ఇలా మనకు తెలిసింది అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క వ్యాలెన్సీ మీరు ఇలా గనక చూసుకున్నట్లయితే 4. కాబట్టి 4 వ్యాలెన్సీ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇది 14th గ్రూపు. 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ కూడా 4. ఎక్స్ హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ వాజ్ ప్రపోజ్డ్ బై లైనస్ పౌలింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్న హైబ్రిడైజేషన్ లైనస్ పౌలింగ్ ప్రపోజ్ చేశారని. Boron trifluoride has planar triangular shape. Both x and y are true. Trigonal planar అనుకున్నాం కదా. What is the hybridization present in beryllium chloride? BeCl2 sp. What is the hybridization? BF3 sp2. What is the number of covalent bonds present in methane? Methane అంటే CH4 కాబట్టి CH4 అంటే ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉంటాయి? 4. అలాగే BeCl2 లీనియర్ స్ట్రక్చర్ కాబట్టి ట్రైగోనల్ ప్లేనార్ ఉన్న స్ట్రక్చర్ ఏంటి? BF3. సీక్వెన్స్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే డబల్ బాండ్ ఫామ్ అవుతుంది మనం అంటే ఒకటి సిగ్మా ఉంటుంది, ఒకటి పై ఉంటుంది. 1,1. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డబల్ బాండ్ అంటే ఆక్సిజన్లో ఆల్రెడీ డబల్ బాండ్ ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే C2H4 C3H6 ఈ రెండు కూడా ఆల్కీన్స్లో డబల్ బాండ్ ఉంటుంది. ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఇవి ఆల్కీన్స్, వీటిలో డబల్ బాండ్ ఉంటుంది. ఇది ఆల్కైన్ CnH2n-2. ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఆన్సరు ఈ మూడిట్లోనూ డబుల్ బాండ్ ఉంటుంది, దీనిలో ట్రిపుల్ బాండ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మీరు ఇవన్నీ వినటమే కాకుండా బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా బిట్స్ అనేవి. కాబట్టి మీకు టెస్ట్ లింక్ ఒకటి ఇచ్చాను. ఈ లింక్ని మీరు కనుక గూగుల్లో టైప్ చేసినట్లయితే చక్కగా మీకు ఆ టెస్ట్ లింక్ ద్వారా మీరు బిట్స్ ఆన్సర్ చేయండి. అంటే మీరు ఈ బిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్స్ని కొంచెం మార్చి ఎగ్జామినేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి 10 క్వశ్చన్స్ కాబట్టి చక్కగా ఆన్సర్ చేసి మీరు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ తప్పులు చేశారో కూడా వెరిఫై చేసి రెక్టిఫై చేసుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీకు పంపిస్తూ ఉంటాను. వాటన్నిటినీ మీరు పొందొచ్చు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.